దేవాతి దేవునికి యుగ యుగంలో మహిమ కలుగునుగాక. దేవుని ప్రేమను బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్త్రీల సమాజం వరకు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ, కొన్ని విషయాలు ఎక్కువగా నేను మాట్లాడను కానీ కొన్ని విషయాలు సంఘము బలపరచడం కోసం కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడతాను. ఎక్కువగా మాట్లాడను. అనేక సార్లు నేను చెప్పి ఉన్నాను, మరలా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే మనం దినదినము కూడా ఆత్మానుసారంగా బలపరచడం కోసం మాత్రమే ఒక మాటను 10 సార్లు విన్నా తప్పేం కాదు. ఇతనికి వాక్యం రాదా, ఇదే చెప్తాడా అన్నట్టు కాకుండా దేవుడు ఎందుచేతను ప్రేరేపించి సేవకులు ఏం చేస్తాడంటే 1, 2, 3 సార్లు చెప్పిస్తాడంట. ఈ మాట మీకు అర్థం అవటం ఒక మాట చెప్తారు. యోసేన గారికి వాక్యం చెప్తున్నారంట. ఒక అమ్మ వెళ్ళి అన్నదంట, యోసేన గారి మీటింగ్ విన్నాను, ఎక్కడో ఏదో జరుగుతుంది యోసేన గారి మీటింగ్ అని మళ్ళీ అక్కడికి వెళ్ళిందంట. అక్కడ విన్నదంట. మళ్ళీ వేరే చోటకి వెళ్ళిందంట. అక్కడ కూడా విన్నదంట. ఇంకా ఈమె తట్టుకోలేక యోసేన దగ్గరికి వెళ్ళింది. యోసేన గారు మీకు వాక్యం రాదేంటి, మీకు చెప్పింది చెప్తారు అన్నదంట. అప్పుడు అన్నారంటే యోసేన గారు, అమ్మా నాకు వాక్యం రాక కాదు, దేవుడు ఏది ప్రేరేపించి చెప్పమంటే అది చెబుతాను. ఒకవేళ నీ గురించి వాక్యం అయితే నువ్వు మార్చుకోలేదేమో, దేవుడు నీతో మాట్లాడాడేమో అని గమనించుకొని చెప్పేసి యోసేన గారు చెప్పడం జరిగిందన్నమాట. అలాగనే ఒక మాట సేవకులు చెప్తున్నారంటే రాదేంటి దీనికి అని మనం అనుకోకూడదు. ఆ వాక్యాన్ని అలా ఉందో లేదో చూసుకుని వాక్యానుసారం జీవిస్తానో లేదో మనం సరి చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ముందుకు మనం సాగిపోవాలి. సరే, నా మూల పాఠం ఏంటంటే ప్రార్థన. ఏంటమ్మా మూలపాఠం? ప్రార్థన. ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట మీకు అర్థం అవడం కోసం ఒక మాట చెప్తాను. శారీర సంబంధమైనటువంటి ఈ దేహానికి మనము బ్రతకాలి అని అంటే ఆహారం నిత్యము అవసరం, అవునా కాదా? అలాగునే గాలి కూడా అవసరం. ఈ రెండు ఏమాత్రం కూడా తగ్గిన మనిషి బ్రతకలేడు. అలాగునే ఆత్మీయ జీవితంలో కూడా మనందరికీ కూడా 2 ప్రాముఖ్యమైనది. ఒకటేమో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంచబడినటువంటి ప్రతి మాట కూడా జీవాహారము. ఏంటమ్మా? ఆత్మకు సంబంధమైన జీవాహారము. రెండవదిగా మనిషికి ఎలాగ గాలి అవసరమో అలాగని ఈ ఆత్మీయ జీవితానికి జీవాహారం అవసరం ఒకటైతే, రెండవదిగా ప్రార్థన అనేటువంటి గాలి లేదా ఊపిరి అయి ఉండాల. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో 2 ప్రాముఖ్యమైనవి. ఒకటి ప్రార్థన, రెండవది వాక్యము. ఈ 2 కూడా సమానంగా ఉండాల. హల్లెలూయా. మనము ఏమాత్రం కూడా వాక్యం ఉండి ప్రార్థన లేకపోతే, ప్రార్థన ఉండి వాక్యం లేకపోతే ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోలేం. ఎందుకంటే 2 ఎద్దులు ఉంటాయి, దాని బండిని లాగాల. ఒక ఎద్దు అటు లాగేస్తుంటే, ఒక ఎద్దు ఇటు లాగేస్తే ప్రయాణం ఏమైనా ముందుకు సాగుతుందమ్మా? సాగదు. అలాగే రైలు అనేటువంటి బండి కూడా ఉంది. ఆ ట్రాక్ ఎప్పుడు కూడా సమానంగా ఉంటుంది. సమానంగా ఉండదా? ఓ ట్రాక్ అటు వెళ్ళిపోయి ట్రాక్ ఇటు వెళ్తే రైలు అనేటువంటి బండి వెళ్దాం. అలాగనే మన ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా మనకు ఉండవలసినది వాక్యము, రెండవదిగా ప్రార్థన. ఈ ప్రార్థన అనేటువంటి ఈ గాలి ఎంత అవసరమో ఒక సేవకుడి ద్వారా విన్నటువంటి మాటను మీకు ముందు పెడతాను. ఏంటనంటే, ఇతర దేశం నుండి మన భారతదేశానికి టూరిస్ట్గా వచ్చాడంట ఒక ఆయన. వచ్చి ఎందుచేతనో ఏంటో మొత్తం అంతా తిరిగాడు. తిరిగిన తర్వాత ఆయన ప్రయాణంలో అలా రోడ్డు మీద వెళ్తున్నట్టున్నాడు. ఆయన సొమ్ము చిల్లి పడిపోయాడు. ఏం పడిపోయాడు? ఆయన సొమ్ము చిల్లి పడిపోయాడు, కళ్ళు తిరిగి పడిపోయాడు. అటువంటి తరుణంలో అలా ఒక వ్యక్తి ప్రయాణకులు వెళ్తున్నప్పుడు కనికరించి
వారు తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఆ డాక్టర్లు హాస్పిటల్లో చికిత్స చేశారు, అన్నీ బాగున్నాయి. బాగున్న తర్వాత డాక్టర్ గారు వచ్చి బిల్ ఇచ్చారు, ఆ వ్యక్తికి బిల్ ఇచ్చారు. ఆయన కోమలోకి వెళ్ళిపోయి ఇంచుమించు 15 రోజులు అయిపోయిందంట. ఎన్ని రోజులమ్మా? 15 రోజులు. వెంటనే ఆ బిల్లు చూసుకున్నాడు, ఏడుతూ మొదలు పెట్టాడంట. ఎందుకు ఏడుతున్నాడో డాక్టర్కి అర్థం అవ్వట్లేదు, పక్కన వాళ్ళకి అర్థమయ్యాడు. ఎక్కి చేస్తున్నారు. వచ్చాడంట అందరూ, అయ్యా మీకు బిల్లు ఎక్కువ వేసేసి బాధపడుతున్నారు, పోనీలే ఇతర దేశం నుంచి వచ్చావు, మరి డబ్బులు ఉన్నాయో లేదో, పోనీ వెళ్ళిపో అన్నాడు. ఆయన ఏడు చేస్తున్నాడంట. చెప్పబోయి బాబు ఏడవకు, బిల్లు వద్దునని చెప్పినప్పుడు కూడా ఇంకా ఎక్కిలు ఏడుస్తున్నాడంట ఆ సీట్ పట్టుకుని. ఇక్కడ సరిగిన సన్నివేశం ఏంటంటే, ఇతర దేశాల నుండి వచ్చిన వ్యక్తి మహాకోటీశ్వరుడు. ఆయన అంటున్నాడు, బిల్లుకేం ఇబ్బంది ఏం కాదు, నేను కట్టేస్తాను, ఆయన ఏడుతున్నాడంట. అటువంటి తరుణంలో ఏంటి విషయం ఏంటి చెప్తున్నప్పుడు ఆయన అడుగుతున్నాడంట. ఆ బిల్లు చూసుకుని నాకు చేసిన వైద్యం ఏంటి అని అడిగితే వాళ్ళు అంటున్నారు, ఆ డాక్టర్లు జస్ట్ ఈ 15 రోజు నీకు ఆక్సిజన్ పెట్టి బ్రతికించు, అంతే, బిల్లు ఏం లేదు దాని గురించి అన్నారంట. దాని గురించి ఎడుతున్నాడంటే ఎంతగానే. ఎందుకు ఎడుతున్నాడమ్మా? ఆక్సిజన్ పెట్టి బ్రతికించాడని 15 రోజులు కూడా. ఆయన అనుకుంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, దీనికి కలిగిన కారణం ఏంటంటే, దేవుడు ఎంతకాలము కూడా నాకు ఇచ్చిన ఉచితమైనటువంటి ఈ గాలిని బట్టి నేను బ్రతికాను. ఎవరో? నన్ను సృష్టించిన దేవుడు. అయితే కేవలం 15 రోజులు డబ్బు పెట్టుకుని నేను బ్రతికానంటే, ఇలాగే బ్రతకాలంటే మనుషుడికి సాధ్యమేనా? అయ్యో బాబోయ్ అని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, నేను ఎంతకాలం దేవుడిచ్చిన ఉచితమైన గాలి పీల్చుతున్నాను అని సృష్టించినటువంటి ఆ దేవాది దేవునికి స్తుతిస్తూ ఆయన్ని ఘనపరుస్తూ ఏడుస్తున్నాడంటే ఇంతగానే. దేవుడిచ్చిన ఆ ప్రాణమును బట్టి, దేవుడిచ్చిన ఆయుష్ను బట్టి నేను లెక్క చేయలేదు. డబ్బులు ఇచ్చి కొనుక్కునేటప్పటికి నాకు అర్థమైంది దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉచితంగా నన్ను బ్రతికిస్తున్నాడు, ఎంత గాలి ఇస్తున్నాడు అని ఆయన దేవుని స్తుతిస్తున్నాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యత. హల్లెలూయా. ఈ ప్రార్థనలలో చాలా రకాలు ఉంటాయి. ఈ ప్రార్థనలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లే చాలా రకాల ప్రార్థనలు ఉంటాయి. ఏంటవి? ఉపవాస ప్రార్థన, అంగలాచు ప్రార్థన, విజ్ఞాపన చేసే ప్రార్థన, శత్రువుల కోసం ప్రార్థన, ఇలాగ చాలా 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 రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. అయితే ఇవన్నిటికంటే ప్రధానమైనది, ముఖ్యమైనది ఏంటి అంటే వ్యక్తిగత ప్రార్థన. హల్లెలూయా. ఈ వ్యక్తిగత ప్రార్థన తర్వాతనే ఇవన్నీ కూడా. ఆ మాట అర్థం అవడం కోసం ఒక ఉదాహరణ చెప్తాను. వ్యక్తిగత ప్రార్థన అనేది ఎంత స్ట్రాంగ్ అంటే, ఒక ఇల్లుని నిర్మాణించాలంటే ఒక ఫౌండేషన్ గట్టిగా ఉండాల. అంతే కదమ్మా, మనకు తెలిసిన విషయమే. ఒక ఇల్లుని నిర్మించాలంటే ఫౌండేషన్ కరెక్ట్గా ఉండాలి, ఫిల్టర్స్ కరెక్ట్గా ఉంటే దానిపైన ఒకటి తర్వాత ఒకటి ఎన్నైనా స్టేర్లు వేయచ్చు. అంతే తప్ప ఫౌండేషన్ కరెక్ట్గా లేకుండా బళేలు మంత్రం తుతు మంత్రం కింద ఫౌండేషన్ కడితే మొదటి పిల్లర్స్కే కూలిపోద్ది. అలాగనే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రతి విశ్వాసికి కూడా. ఒక లోక సామెతోటి చెప్తాను వ్యక్తిగత ప్రార్థన ఎలాంటిదంటే, అది లేకపోతే ఎలా ఉంటుందంటే, లోకంలో జరిగిన సన్నివేశం ఎలా ఉంటుందంటే, ఇద్దరు భార్య భర్తలట ఒక పెద్ద మనిషికి దగ్గర వెళ్ళారు తగు కోసం. వెళ్ళిన తర్వాత, అయ్యా మా భార్య భర్తల మధ్య గొడవ జరుగుతుంది, మీరే తగు తీర్చండి అన్నాడంట. ఏంటి తగు అంటే ఇద్దరు చెబుతున్నారు. 1-2 గంటలు అయిపోతుంది, వీళ్ళు తగు తీర్తలేదు. అప్పుడు ఆ పెద్ద మనిషి అంటాడు, ఒరే బుద్ధి లేనివాడా, ఒక భార్యకి నువ్వు ఎంత గొడవ పెట్టేసుకుంటున్నావు, నన్ను చూసి సిగ్గు తెచ్చుకోరా అంటున్నాడు. ఏంటంటే ఇద్దరు భార్యలు ఉన్నవాడంట. గమనిస్తే ఇక్కడ భారతదేశం ఏం చెబుతుంది? చట్టము ఒక భార్యనే ఉంచుకోవాలా, ఒక భార్య మాత్రమే ముద్దు. అయితే ఇటు చేసిందేమో
పనికిమాలిన పని. వీడికి సలహా ఇచ్చినా పాడు చేస్తున్నాడా మంచిగా ఉంటున్నాడా అర్థం అవ్వట్లేదు. అర్థమవుతుందమ్మా? ఇది వ్యక్తిగతం బాగలేదు, ఇది అక్కడికి సలహా. అలాగా ప్రతి విషయంలో ఆత్మీయ జీవితంలో మన వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ వ్యక్తిగత ప్రార్థన మన సరిగ్గా లేకపోతే చాలా చాలా నష్టపోతాం. ఫస్ట్ కనుక టూకీగా కొన్ని విషయాలు చెప్తాను. వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఎలా ఉంటుంది విశ్వాసములో, వ్యక్తిగత ప్రార్థన ఎలా నేర్చుకోవాలి అనే మాట ఈరోజు అధ్యయనం చేద్దాం. ఏంటమ్మా 2 మాటలు? వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఎలా ఉంటుంది ఒక విశ్వాసికి, వ్యక్తిగత ప్రార్థన మనం ఎలా నేర్చుకోవాలి అనేటువంటి మాటలు నేర్చుకుందాం. మొదటి మాట, వ్యక్తిగత ప్రార్థన లేకపోతే ఒక విశ్వాసి ఎలా ఉంటుంది అనేటువంటి మాటలో జరిగిన సన్నివేశాలు ముందు పెట్టి అటు తరువాత వ్యక్తిగత ప్రార్థన గురించి మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వసాధారణంగా ఆయా సంఘాలలో నేను చూస్తూ ఉంటాను, వెళ్తూ ఉంటాను. ఆ సంఘాలలో సేవకులు ఏం చేస్తారనంటే ఆత్మలు బలపరచడం కోసం ఉపవాస గూడుగులు పెట్టడము, లేదా 3 రోజులు మహాసభలు పెడతామో జరుగుద్ది. అటువంటి తరుణంలో మంచి బలమైనటువంటి సేవకులు పిలుస్తారు. సేవకులు అన్ని ఏర్పాట్లు బాగుంటాయి, ఉంటుంది, స్టేజ్ బాగుంటుంది, అప్పుడు అన్ని బాగా ఆరాధన నిగిని జరిగిపోతుంటాయి. అయితే ఇక వాక్యానికి ముందుకు పోవాలి. వాక్యం చెప్పడానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. తదుపరి పిలిచినటువంటి సేవకుడు సంఘ కాపురం ఏం చేస్తాడంటే, అమ్మ ఇప్పుడు సేవకుడు నిలబడి కొన్ని వాక్యాలు అందించాడని ఆయన దేవుడు వాడుకున్నట్లుగా ఎవరైనా ప్రేరేపించబడినా అని ఒక వ్యక్తి పేరు పిలిచి అమ్మ కొంచెం ప్రార్థన చేయండి అని చెప్పేసి మైక్ వేస్తుంటారు. మైక్ ఇచ్చిన తరుములలో ఏం చేస్తారు వీళ్ళు అనంటే, మొత్తం ఆ పాస్టర్ గారిని మొదలుకొని ఆ సంఘంలో ఉన్న విశ్వాసులు మొదలుకొని దూర ప్రాంతంలో దేశంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలను బట్టి, వారు చేసిన స్పాన్సర్ని బట్టి, ఆ ఆర్కెస్ట్రాని బట్టి, ఆ కూర్చున్నటువంటి అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు. అటువంటి తరుణములో ఈ పాస్టర్ గారు దూరం నుంచి పిలవడినటువంటి ఆ పాస్టర్ గారు ఏం చేస్తారు, పాపం ఈయన దేవుడు వాళ్ళకి బయలుపరిచిన మాటనే, ఆయనకి బాగా జ్ఞాని కదా, ఆయన ఏం చేస్తాడంటే వ్యక్తి ఎక్కువసేపు మాట్లాడు, ఒక 45 నిమిషాలు చెప్పి నేను వెళ్ళిపోవాలి అని ఏం చేస్తాడు, ఇప్పుడు చెబుదామా, ఇప్పుడు ముగించేద్దామా అని ఆయన ఆతృతగా ఉంటాడు. కత్తి బాగా నూరుకొస్తాడనమాట. ఏం చేస్తాడైనా వాక్యమైన కత్తి ప్రార్థనలో ఉపవాసంలో 2 అంచులు కనుక అడ్డం ఏం చేస్తాడు, బాగా నూరుకిని ఎప్పుడైతే సమయం ఇస్తాడో నరికేద్దాం అనుకుంటాడు ఆయన. ఈలాగా ఈ విశ్వాసం ఏం చేస్తుంది, వీసా లేకుండా మొత్తం అంతా తిరిగి వచ్చేద్ది. 5 నిమిషాలు అవుద్ది, 10 నిమిషాలు అవుద్ది, 15 నిమిషాలు అవుద్ది. ఆ పాస్టర్ గారు పిలిచిన పాస్టర్ గారు ఏమో సేవకుడానికి ఇలా చూస్తారు. ఏం చెప్తారా, పిలిచిన సేవకుడు ఆయన ఇలా చూస్తారు సంఘ కాపురాంకన. ఆయన ఏం చేస్తాడు, పాపం పిలిచినటువంటి ఆ సేవకుడు మన సంఘ కాపురం ఏం చేస్తాడు, విశ్వాసంగా చూస్తాడు. పాపం ఆవిడికి ఏమో ఈయనకు మొఖమాటం. ఎందుకు మొఖమాటం, సంఘంలో బలమైన స్తంభం, ఏమే బలమైన స్తంభం. ఆమె అందం అనుకో, పరుగు పోయింది అనుకో, ఆవిడికి ప్రార్థనలు ఆమె అందం అనుకున్నాడు అనుకోండి, పరుగు పోతుంది, రేపు పొద్దున పాస్టర్ గారు ఉంటుంది. కనుక మొఖమాటం, ఒక ఆత్మ పోతుంది, ఆయనకి భయం. ఈ మరలా చూస్తాడు, ఎవరో పిలిచిన ఆయన, ఎవరు వచ్చిన ఆయన వాక్యం చెప్దామని ఆయన ఏం చేస్తాడో పాస్టర్ ఈయన ఈ సంఘ కాపురం విశ్వాసం ఆయన ముగించదు. ఏంటి అని అంటే ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఎక్కువగా ప్రార్థన చేసినటువంటి ఈ వ్యక్తి ఏమనుకుంటుందంటే, నా ప్రార్థన ఏంటో వచ్చిన ఈ 1000 మందికి నా ప్రార్థన శక్తి తెలాల, ఈ కొత్తగా వచ్చినటువంటి పాస్టర్ గారికి నా ప్రార్థన విలువేంటో తెలాల అని స్థానంగా ఉన్నటువంటి ప్రార్థన చేయటం ప్రారంభిస్తూ ఉంటారు. అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులకి కొత్తగా వస్తారు కదా సభలకి,
పాపం ఇప్పుడు ఇస్తారు వాక్యం అని చూస్తూ ఉంటాయి. ఈ తీసుకున్నటువంటి ప్రార్థన చేస్తున్న వ్యక్తి మీదకి చిరాకు వస్తుంటది. ఇవన్నీ కూడా అనుభవించిందో చెప్తున్నాను. అనవసరంగా ఇచ్చారని ఆయన విడిచిపెట్టి ఇలాగ లేదురా బాబు, ఎప్పటికి ఇస్తారు ఆయన ఇప్పుడు చెప్తాడు అన్నట్టుగా మేము చాలా దూరం వెళ్ళేవాళ్ళు. దూరంగా ఆ ప్రకారంగా దీర్ఘ ప్రార్థన చేస్తూ ఉంటారు. ముగింపు ప్రార్థన చేయండి అని ఒక వ్యక్తికి ఇచ్చారు. మేము చాలా దూరం వెళ్ళానండి, ఒక 25 కిలోమీటర్లు వెళ్ళాం. పాపం తెలిసినోడు కదా అని చెప్పేసి ఆ పాస్టర్ గారు ముగింపు ప్రార్థనకి ఇచ్చారన్నమాట. పాపం అప్పటికే ఉపవాస గుడికలు 3:30 అయిపోయింది. ఎంత అయిపోయిందమ్మా? 3:30 అయిపోయింది ఉపవాస గుడికిని. ప్రాసం 2-3 పాస్టర్ ప్రసంగం చేశారు, ముగ్గురు ప్రార్థన ఇచ్చారు ఆయనకి, విశ్వాసకి. నాయనా మొదలు పెట్టాడు తండ్రి, ఎంత బాగా చేశాడంటే 3 పాస్టర్గా చెప్పిన ప్రసంగం అంతా ఆయనే ప్రార్థనలో పెట్టేసాడు. వీళ్ళు ఇంకా మరి 3 రోజులను బట్టి నుంచి ఉపవాసాలు ఉంటున్నారు. ఇప్పుడు విడిచిపెడతారని విశ్వాసాలు అంటున్నారు. పాస్టర్ గారు ఉపవాసం ఉండి వస్తారు. పాపం నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు శక్తితో ప్రార్థన చేయాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. ఇట్లాగా ఇది ఆ ప్రసంగం చేసిందంతా కూడా ఆ ప్రార్థనలో పెట్టేసి ప్రార్థన చేయడం బట్టి నెట్టాడు. ఇంకా నాకైతే మాత్రం తోటలంటే వెళ్ళిపోయాను. ఇంకొక సన్నివేశం చెప్తాను. ఇలాగ మనకు సంఘంలోనూ తప్పుకొనుకోద్దు, ఎవరిని కించపరచడం కాదు కానీ నేను మాట్లాడు. ఇలాగ మన ప్రతి శనివారం కూడా ఉపవాస గుడుకులు జరుగుతుంటాయి. ప్రతి శనివారం జరుగుతుంటాయి. అటువంటి తరుణంలో ఒక ఆమెకు ప్రార్థన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రార్థించి పెడితే నేను ఉదయం అంతా కూడా పని చేసి ఆ పని నిమిత్తం నాకు కునిపాట్లు వచ్చేస్తున్నాయి. కునిపాట్లు వచ్చిన తర్వాత మనసు ఏం చేస్తుందంటే, మీకు అలా ఉంటుందండి, మీరేమో మాట పడవద్దు. ఆవిడ ఎక్కువ ప్రార్థన చేస్తంటే రాత్రిపూట కదా, కునిపాట్లతో పాటు దర్శనాలు కూడా వచ్చేస్తాయి మనకి. అమ్మ నిజమమ్మా, శన అనుభవంతో చెప్తానే. అలా కాదు, కునిపాట్లతో పాటు దర్శనాలు కూడా వచ్చేస్తాయి. నా మనసు ఏం చేసిందంటే, నేను ఒక చోట పని చేసిన కాటికి నా మనసు వెళ్ళిపోయి ఆ చుట్టూ తిరిగి వచ్చేస్తుంది. చుట్టూ తిరిగేసి ఒక సామాను మర్చిపోయాను. నేను ఏం మర్చిపోయాను? ఒక సామాను మర్చిపోయానే అని అనుకున్నాను. ఈలాగా ఇంకా ప్రార్థన కూడలేదు. సరే ఏదేమైనా సరే ఉదయం లేసి ఆ సామాను మనం తెచ్చుకోవాలనుకుంటున్నాను. అంటే ఇది ఒక ప్రార్థన చేశారని అంటే ఎదరోళ్ళు ఏకీభవించినట్లు ఉండాలి. మన మనసుని కునిపట్లు రాకూడదు, అక్కడికక్కడే ఆ కునిపట్లోనూ దర్శనాలు రాకూడదు. వస్తామా మీరు చెప్తాను, తర్వాత చెప్తాను. కనుక వ్యక్తిగత ప్రార్థన లేకపోతే మన జీవితాలు, ఆత్మీయ జీవితాలు మనమేంటో చూపించుకోవాలి అని ప్రార్థన చేస్తానికి ఇష్టపడతా ఉంటాను అన్నమాట. కనుక వ్యక్తిగత ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. కనుక ఈ వ్యక్తిగత ప్రార్థనలో మనం ఎలా నేర్చుకోవాలి, రెండో మాటకి వెళ్దాం. చాలా సన్నివేశాలు ఎదురుతాయి. సరే ఎక్కువగా మాట్లాడు. వ్యక్తిగత ప్రార్థన అనేది మనం ఎలా నేర్చుకోవాలి అని అంటే మనం కొన్ని విషయాలు తూగిగా వాక్యంలో చూపించి నేను వెళ్ళిపోతాను. ఎలా నేర్చుకోవాలి వ్యక్తిగత ప్రార్థన అని అంటే, మొట్టమొదటిగా ప్రార్థన అనే 3 మాటలు ఉంటాయి. ఎన్ని మాటలండి? 3 అక్షరాలు ఉంటాయి. 3 అక్షరాలు. ఏది? ప్రార్థన. మొదట మనం చూసుకుంటే అనే మాటను మనం చూసుకున్నట్లయితే ప్రాధేయపడుట. మొదటి మాట ఏమన్నా? ప్రాధేయపడుట. రెండోది అర్థ అంటే అర్థించుట. అంటే ఊరే నువ్వు తప్ప నాకేమి లేదురా బాబు, రారా నాయన, నాకు ఏది దిక్కులేదురా, అర్థించుట. రెండోది నమస్కారం. రండి ఆయన ఎదుట సాగిలపడే నమస్కారం. ఈ 3 అడుగులు కలుపుకుందాం. ప్రార్థన అనమాట. ఆయన ఎదుట సాగిలపడి నమస్కరించి అర్థించి ప్రార్థించుట. ఇది సారాంశం. హల్లెలూయా. ఈ 3 మన ప్రార్థనలో చేయవలసింది. ఈ 3 వాటిని పెట్టి వ్యక్తిగత ప్రార్థన చేసిన తర్వాత వేరొక అంశంలోకి నువ్వు వెళ్ళాల. ఎలాగో చూద్దాం. మన వ్యక్తిగత ప్రార్థన ఎలాంటిది అంటే, ఉదాహరణ ఒక మాట చెబుతాను. ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చెప్పాను ఆల్రెడీ, మరలా చెబుతాను. నా కూతురు ఉందనుకుందా సపోజ్, అది తెలివైంది. దానికి డబ్బులు చాలా అవసరం. ఏమవసరం అన్నది. వస్తుంది దగ్గరకు వచ్చి అంటది, డాడీ మొదట మాట అంది, అవసరం వచ్చింది కదా అడగాలి. మరి మొదట ఏమందంటే, మా స్కూల్కి రావద్దు నువ్వు,
నువ్వు నెక్కరేసి వస్తున్నావు, నువ్వు నెత్తిన జుట్టు లేదు, రావద్దు నా ఆడ దింపే ఉంది. ఏమన్నా ఆ గేట్ అసలు దింపేనా ఉంది. అమ్మ తస్తది అనుకున్నా. సరేలే, దానికి డబ్బులు అవసరం వచ్చినాయి. డబ్బులు అవసరం వచ్చాయి. డాడీ నువ్వు బలి అందంగా ఉంటావు, నువ్వే నల్లగున్నానే అంట. అమ్మ బాబోయ్ అనుకున్నా. నువ్వు కొంచెం పొట్టుకున్నా కానీ బలే ఉంటానన్న. అందరు డాడీ వేరే, నువ్వు సూపరే, మంచి డాడీ నువ్వు అంటది. అప్పుడు నేనేమనుకున్నా, చిరునవ్వుతోండి. ముందు అలాగనుకుంది, ఇప్పుడు ఏమనుకుంటుంది, ఆహా ఏదో అవసరం దీనికి అని అనుకున్నాను. సరే చిరునవ్వు నవ్వి, అవునా నిజమా, సరే ఏమన్నా అవసరమా, అవసరం, ఇచ్చేస్తావా డబ్బులు, తిట్టకూడదు మరి అంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక తండ్రిని ఒక కూతురు పొగుడుతా ఉందంటే ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి మాటలతో పొగుడుతా ఉందని అంటే తండ్రికి అర్థమవుదా? తండ్రికి అర్థం. చిరునవ్వు, ఓహో దీనికి ఏదో అవసరం అని అనుకుంటారు. అలాగనే మన పరలోకం ఉన్న తండ్రిని కూడా మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా వ్యక్తిగత ప్రార్థన గురించి చెప్తున్నాను. నేను కాన్సెప్ట్ బయటకు నేను వెళ్ళను, ఇది ఒకటి చెప్పేసి నేను ముగించి వెళ్ళిపోతాను. మనం వాక్యం చదువుతున్నప్పుడు ఆయనకి పేర్లు ఉంటాయి. నా కూతురు నన్ను ఎలాగైతే పొగిడిందో అలాగనే మనం కూడా పరలోకం మనకందరికీ తండ్రి ఉన్నాడు, ఆయన పొగడాల. ఎలా పొగుడుతాం? మనకందరికి తెలిసిన విషయాలే, వాక్యం చదివితే మనకు అర్థమవుతుంది. అయ్యా నువ్వు సర్వోన్నతుడు అని, సర్వశక్తివంతుడు, మహోన్నతుడు అని, పూజనీయుడు అని, పూజార్హుడు అని, 1000 సూర్యుడు కంటే తేజోని వాచుడు అని, ఎవరూ సమీపించలేని ఆ మహా తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడా, 7 ఆత్మలు కలిగిన వాడా, 7 దీపముల స్తంభముల మధ్య సంచరించువాడా, 7 కనులు కలిగిన వాడా, 7 నక్షత్రములు పట్టుకున్నవాడా, 7 సంఘాలకి ఉత్తరము రాసిన వాడా, సర్వశక్తి కలిగిన సర్వోన్నతుడా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా అని ఆయన పొగుడుతా ఉంటే, తండ్రి తన కుమార్తెని ఎలా పొగుడుతుంటూ నవ్వు వస్తుంటుందో అట్లాగా నవ్వు వస్తుంటది ఆయనకి. మనం ఎక్కువ అని పొడుకోవసలొద్దు, ఆయన పేర్లు ఉన్నాయి. అప్పుడు ఆయన పొగుడుతా ఉంటే ఆయన అంటాడు, ఆయన చాలా సంతోషం వచ్చేస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మళ్ళీ ఇంకో మాటలో చెప్తే అర్థం అవటం కాదు. భర్తకి డబ్బులు అవసరమైతే భార్యని పొగుడుతాడు, నువ్వు అంత అందగత్తం లేదండి, చెప్పు డబ్బులు ఏం అవసరం అండి అంటే, ప్రపంచం నువ్వు అందగత్తండి చెప్పు అంట. అలాగనే తండ్రి అయిన దేవుడికి ఆయన పేర్లు పెట్టి మనం పిలుస్తా ఉన్నప్పుడు ఆయన ఘనపరుస్తున్నాం. లేని మాటలు కల్పించట్లే. మన భక్తులను చూస్తే అలాగంటాడు. దావీదు అంటాడు ఒక చోటలో, నేను మందిరం కట్టాలని ఆయన అంటుంటేనే, వద్దు నీ కడుపున కుమారుడు పుడతాడు అని చేతనే కట్టిస్తానంటాడు. అంతే వాగ్దానం చేస్తాడు. అన్నీ దావీదు అంటారు, అయ్యో నేను ఏపాటు వాడిని, నా కుటుంబాన్ని మీరు ఎంచుకున్నారు, నీ అపాటు వాడిని తను తాను తగ్గించుకుని అప్పటికే రాజు అయినా. మన ప్రార్థన బంధంలో మనం చూసినట్లయితే అలాగా మన పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పిన మాటలు మీకు అవునా కాదా అనే మాటలో జతపరచుకోవటానికి బైబిల్ చదవాలా. ఇవన్నీ కూడా దేవుని యొక్క పేర్లు, ఆయన పేర్లను పెట్టి ఆయన్ని నామాన్ని స్తుతిస్తూ ఉంటే, గణపరుస్తూ ఉంటే మనకు సమయం సరిపోదు. ఎలా సరిపోదో ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకని ఈ మాట చూస్తే ఈ ఫీల్ అవ్వాలి. ఏంటి, మనం ఇన్వాల్వ్ అవ్వాలి. ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అని పూజించాలంటే, నిజంగా దేవుడు అని నమ్మితే వాక్యం చెబుతుంది ఒక చోట. యోహాను సువార్తలో తీయొద్దనమ్మా. యోహాను సువార్తలో 4వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది, తెలిసినటువంటి మాట. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఉంటుంది. ఆ మాట నీవు నమ్మితే, ఆయన మన మధ్య ఆత్మస్వరూపుగా ఉన్నాడని మనం నమ్మి ఆయన ఎదుట, అయ్యా నీవు సర్వోన్నతుడిని, సర్వశక్తివంతుని అని ఆయన స్తుతిస్తూ, ఆయన పాదం అక్కడ ఉందని నమ్మి విశ్వాసిస్తూ, ఆయన పాదం మీద నీ కన్నీళ్ళు ఒలుగుతున్నాయి అని నమ్మినప్పుడు మాత్రమే నేను పొగుడుతావు. నేనైతే అలా ఇన్వాల్వ్ అవుతాను ఆ సేవకుడు చెప్పిన మాటల ద్వారా. నేను మామూలుగా నమ్మలేదు.
దేవుడు ఆయన ఉన్నాడు, ఆయన పాదం అక్కడ ఉంది, ఆయన సన్నిధి అక్కడ ఉంది, నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు, నా మాటలు వింటున్నాడు అని విశ్వాసంతో ఉండి ఇన్వాల్వ్ అయ్యి నేను ఆ ప్రార్థన చేస్తాను. మనం నేర్చుకున్నాను నేను. అలాగా ఆయన్ని మొట్టమొదటిగా మనం పొగుడుతూ ఉంటే మనం సమయము సరిపోదు. ఈ వ్యక్తిగత ప్రార్థన మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, వ్యక్తిగత ప్రార్థన చేస్తాను వసతి మాటలు. ఇలా ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు సన్నిధి మనల్ని ఏం చేస్తుందంటే ఆవరిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? ఎప్పుడైతే మనకు సమయం సరిపోదు అప్పుడు ఆయన స్తుతిస్తాడు, దేవుడు సన్నిధి ఆవరిస్తాడు. అప్పుడు మనకు పశ్చాత్తాపన వస్తుంది మనకు తెలియకుండానే. గమనిస్తే ఏం చేస్తుంది? వ్యక్తిగత ప్రార్థనలో పశ్చాత్తాపన వచ్చేస్తుంది, తెలియదు, ఉప్పుదాలు వచ్చేస్తుంది. రెండోది ఉప్పుదాలు వచ్చేసింది, ప్రభువా అని నేను ఆకాశం వైపు తల ఎత్తి తండ్రి అనటానికి యోగ్యత లేను అండి అని. మనం ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏమైతే పనులైతే చేసామో అవన్నిటిని కూడా ఒప్పిప్పజేస్తాం. ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, దేవుడి సన్నిధి కమ్ముకుంటుంది, మీకు తెలియదు. ఎప్పుడైతే ఆ సన్నిధి కమ్ముకుందా ఉండో అప్పుడు మా ఒప్పింప వచ్చేస్తుంది. రెండైంది. మూడవదిగా వ్యక్తిగత ప్రార్థనలో థ్యాంక్స్ వస్తుంది. ఏమో వందలని చెప్తావు, అయ్యా నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ కనికరం, వాత్యలత అయ్యా. ఇదిగో అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు, అనేక మంది గొడవల్లో ఉన్నారు, అనేక మంది ఇబ్బందుల్లో, ఆ గుంపులో నన్ను లేకుండా నన్ను బ్రతికించవు, నీకు వందనాలు. నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప, నీ కనికరం, నీ వాత్యలత అని నీకు వందనాలయ్యా, 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 వందనాలయ్యా అని ఆ వ్యక్తిగత ప్రార్థనలో మనం థ్యాంక్స్ చెప్తాం. మూడో మాట థ్యాంక్స్. నాలుగో మాట ఎవరైతే ఈ మూడు వాటిలకే, ఈ మూడింటికే దేవుడు ఎంతో సంతోషించేస్తాడు. దేవుడు ఎంతో సంతోషించి ఏంటంటే దగ్గర చేర్చుకుని ఇంకేంటి చెప్పంటాడు. ఇంకేంటి చెప్పంటాడు, ఏమంటాం, ప్రభువా మరి ఆ సహోదరి కొంచెం ఇబ్బందిగా ఉంటాడు, సరేలే అంటాడు. అందుకనే ఒక మాట చెప్తాను, పరిశుద్ధ గ్రంథంలో సెకండ్ కొరింథీలో లాస్ట్ 13వ అధ్యాయంలో లాస్ట్ మాట ఉంటుంది, చదవండి అమ్మా. సెకండ్ కొరింథీలు 13వ అధ్యాయం ఇంకా లాస్ట్ మాట ఉంటుంది. అంటే నేను టూకీగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థం. లాస్ట్ మాట, చివరి మాట, ఇంకా చివరికి వచ్చేసింది. రైట్, చివరి మాట సర్వద్. ఆమేన్. ఏంటమ్మా మాట? పరిశుద్ధాత్మ సహవాసం తోడైండునగాక. మొదట ఏమనుకున్నా, దేవుడు అంటే ఎవరు? ఆత్మ. దేవుడు అంటే ఎవరు అనుకున్నా? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. అదే సహవాసం కలిగినటువంటి ఈయనతో మా సహవాసం చేయాలి. వ్యక్తిగతం అంటే సహవాసం చేయాలి. హల్లెలూయా, సహవాసం చేయాలి. ఇక్కడ 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఒకటేమో ఆయన గణపరచటం, ఆయన హెచ్చించటం. రెండోదేమో మన పశ్చాత్తాపడటం. మూడవది ఏంటి అనుకున్నాం, వందనాలు చెబుతాం. లాస్ట్గా 4వదేమో ఆయనకి మనకి ఏదైతే అవసరమో దాన్ని అడుగుతాం అన్నమాట. హల్లెలూయా. కనుక ఈ వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన మన ఇంటిలోనే చేసుకోవాలి. మనకి 24 గంటల సమయం ఇచ్చాడనంటే 24 గంటల సమయం ఇచ్చాడంటే ఆ 24 గంటలలో కనీసం 1 గంట సేపు దేవునికి ఇవ్వాలి. ఆ ఇచ్చినటువంటి వ్యక్తిగత ప్రార్థన మనం ఎలా చేస్తాము అంటే సెల్ ఫోన్ కట్ చేసుకోవాలి, తలుపు వేసుకోవాలి. ఫోన్ పక్కన భర్త కానీ భార్య కానీ ఉంటే, అయ్యా నేను ప్రార్థన గదిలో ఉంటాను, ఎవరు వచ్చినా నేను తలుపు తెరను, డిస్టర్బ్ చేయొద్దని అని వెళ్ళినప్పుడు మనకి ఏకాంతం దొరుకుతుంది. అంతే కదప్ప. అన్ని సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుని మాటికి తలుపు కొట్టి డెప్ అని కొట్టి అన్నీ చేయకూడదు. కనుక అలాగా వ్యక్తిగత ప్రార్థన
చేసుకోవాలి. అలా అంతే తప్ప ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, శాస్త్రులు పరిచర్య వలె దీర్ఘ ప్రార్థన చేయొద్దు అంటారు. అంతే తప్ప మన ప్రార్థన ఇక్కడ నేను గదిలో చేసుకున్నాను అని అంటే రోడ్డు మీద ఓడికి ఇల్లులా కనపడేలా కాదు. హల్లెలూయా. హాయ్ బాబు సీన్ గారు తెగ చేసేస్తున్నాడు ప్రార్థన, ఎప్పుడు చూసినా ప్రార్థనలు ఉంటాడరా అని అనుకోవాలి నేను అని అక్కడ ప్రార్థన చేయకూడదు. హల్లెలూయా. మనం అంటే ప్రార్థన ఒక్కొక్క రకం ఉంటుంది. ప్రార్థన ఉదాహరణకు ఒక ప్రార్థన ఉంటుంది. ఒక సేవకుడు ప్రార్థన చేసి ఆయన అలా అట్లా చేయి పెట్టినప్పుడు దెయ్యాలు దందన్నమని వెళ్ళిపోయి ముట్టంసలు చేయండి. అటువంటి సేవకుడు తన గదిలో అంగలార్చి ఏడుస్తున్నాడు. ఎందుకని? అయ్యా ఏ యోగ్యత లేనివంటి వాడిని నన్ను జ్ఞాపకం చేసుకుని నా ద్వారా మీరు కార్యాలు చేస్తున్నారని గట్టి ఘటానటువంటి అన్ను వాడుకుంటున్నారే అని ఏడుస్తున్నాడు. అంగలార్చి ఏడుస్తున్నాడు, గదిలో ఏడుతున్నాడు. అదో రకమైన ప్రార్థన. నేను ఒకరిని కించుపరిచి మాట్లాడతలేదు. మన ప్రార్థన ఎలా ఉండాలంటే మరలా చెబుతున్నాను, వ్యక్తిగత ప్రశాంతంగా ఉండాలి. నా ప్రార్థన మొదటలో ఎలా ఉండేది అంటే అటు 2 కిలోమీటర్ ఇటు 2 కిలోమీటర్ 4 కిలోమీటర్లు సెంటర్లో నేను ఉండి అంగలార్చువాడిని. నాకు ఇష్టమైపోయింది. రోధించువాడిని. ఎందుకు రోధించువాడిని తెలుసా? నేను 40 దినాలు ఉపవాసం ఉన్నాను. నాకు ఆ 40 దినాలలో కూడా నా పరిశుద్ధాత్మ దేవుడు నాకు అభిషేకం కావాలని ఏడ్చాను. ఆ 40 దినాలు దేవుడు అభిషేకించలేదు. ఒక ఆమె మన సంఘానికి వచ్చింది కానీ అభిషేకం పొందుకోమంది, కానీ అభిషేకం ఎలా పొందుకోవాలని చెప్పలేదు. ఆమె మాట సాక్షి విని నేను మాత్రం 40 దినాలు ఉపవాసం ఉన్నాను. నాకు పరిశుద్ధాత్మ పొందుకోలేకపోయాను. అయితే అనుభవం మాత్రం మిగిలింది. అయితే ఒకనొక దినం ఒక సేవకుడు వచ్చారు. మమ్మల్ని 3 వ్యక్తిని తీసుకెళ్ళి ప్రార్థన చేసినప్పుడు నాతో పాటు 2 పొందుకున్నారు. నేనైతే పొందుకోలేదు. దాన్ని మొత్తమే ప్రభువా నేను ఎన్ని దినాలు బట్టి నీ కోసం ఏడ్చున్నాను, వారిద్దరు పొందుకున్నారు అని అంగలార్చి ఏడుతూనే మొదలు పెట్టాను. ప్రతిదినం ఎప్పుడు పట్టభాగాలో 11 గంటలు మొదలు పెట్టి 2 గంటలాగా ఏడుతూనే ఉండేవాడిని. ఎవరికి వినపడదు, అంతలాగా ఏడ్చుకోండి. అప్పుడు దేవుడు కనికరించాడు. ఆ ప్రార్థన అది వేరే విషయం చెప్తున్నాను. అప్పుడు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేసుకున్నాను. వేరే సెక్షన్ నా ఆశ కలిపి దేవుడు తృప్తిపరచాలనుకోండి, వేరే కదా. కనుక వ్యక్తిగత ప్రార్థన అనేది మన ప్రార్థన ఎవడో వినాలి అనుకోవడం. అప్పుడు ఆ వ్యక్తిగత ప్రార్థనలో మనం ఒప్పుదల ఉంటాం కదండి. అప్పుడు దేవుడు సొమ్ము చిల్లిపోయినప్పుడు అవసరమైతే దేవుడే దర్శనమిస్తాడు. మీకు తెలియదు, దేవుడే దర్శనమిస్తాడు. ఎలా తెస్తాడు? మా అమ్మ చెప్పిన అనుభవంతో చెప్తున్నాను. తలుపులు వేసినట్టు ఉంటాయి. మనం ఎవరైతే భయపడతామో భయభక్తులు కలిగి ఉంటామో ఆయన రూపములో ఆయన ఆ గది అంతా కూడా వెలుగు కమ్మి కుమార్తె లేకపోతే కుమారుడని మాట్లాడి అలా ఏ విషయం అయితే ప్రార్థన చేస్తామో ఆ విషయం చెప్పేసి వేసి వెళ్ళిపోతాడు. ఇలా మీరు చూసేవాడికి గడగేసినట్టే ఉంటుంది. అనుభవం చెప్తున్నాను. అలాగన ఈ వ్యక్తిగతమైన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. కనుక వ్యక్తిగత ప్రార్థనలలో మనం చేయటానికి మాత్రమే ఇష్టపడాలి. హల్లెలూయా. కనుక ఈ వ్యక్తిగత ప్రార్థన లేకుండా కొంతమంది జనాలు కూడా ఉంటారు. వ్యక్తిగత ప్రార్థన లేకుండా కొంతమంది జనాలు ఉంటారు. ఒక భక్తుడు చెప్పాడు. ఎలా చెప్పాడంటే సేవకుడు చెప్పాడు. ఎలాగంటాడంట, రాత్రంతా కూడా తిరిగి వచ్చేసి పడుకుంటప్పుడు అంటాడంట, దేవుని ప్రార్థన దేవుడికి ప్రార్థన అంట. దేవుడితో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా కెరూబులు నెట్టు, చెరుబులు నెట్టు, మేకాయలు నెట్టు, కెరూబులను కాపలా పెట్టు, లేకపోతే సైన్యముల అధిపతి అయినటువంటి యెహోవా నీవే నా కాపలా ఉండు, ఆమేన్ అన్నాడంట. ఏంటంటే కెరూబులు పెట్టాలంటే చెరుబులు పెట్టాలంట, మేకాయలు పెట్టాలంట, ఏంటంటే ఇంకో దేవదూతలన్నీ పెట్టాలంట. సైన్య సమూహ దేవదూతలన్నిటిని కూడా వాడి మంచం చుట్టూ కాపలా ఉంచాలంట. వాళ్ళు ఎవరికి ఖాళీ లేకపోతే ప్రభువా నీవే వచ్చేయి కాపలా ఉండాలంట. గొప్పన వచ్చింది ఇలా సేవకుడు చెప్పినప్పుడు. ఆ గొప్ప ప్రార్థన అంట. ఇంకో ప్రార్థన ఉందంట, 3 ముక్కల ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటానంటే భోజనం పెట్టిన తర్వాత దేవానికి స్తోత్రం, మాసం అంటే నాకు ఆత్రం, అందుకు నీకు స్తోత్రం, నువ్వు ఆమేన్ హల్లెలూయా అంటాడంట. ఇలాగా 3 ముక్కల ప్రార్థన కాదు. ఏదేమి చేసినా కానీ వ్యక్తిగత ప్రార్థన అవసరం. హల్లెలూయా.
ఈ వ్యక్తిగత ప్రార్థన అనేది ఎలాంటిదో ఒకసారి చెప్తాను. మనము ఒక ముండి కత్తి ఉందనుకోండి, ముండి కత్తి ఉంది, దాన్ని అస్తమాను వాడుతున్నాం. ఏం చేస్తున్నాం? అస్తమాను నరకుతున్నాము, వాడుతున్నాం. దాన్ని తీసుకెళ్ళి ఒక అంటు మన కసక్కనేసి ఒక దెబ్బకే వెళ్ళిపోద్ది. అది వాడని కత్తి, మొండి కత్తి పట్టుకెళ్ళి అంటుపోన్న నరకాలు రాని అయినంటే జబ్బలాగేద్దే, ఆ చెట్టు నరకబడదు. ఏది కేవలం అంటుపోందే నరకదు. కాబట్టి మన ప్రార్థన ఎలాంటిది అంటే, వ్యక్తిగత ప్రార్థన నిత్యము వాడబడిన కత్తి వలె ఉండాలి. ఎలా ఉంటుందంటే వాడబడిన కత్తి, ఇంకో మాటలు ఆత్మీయ జీవితంలో చెబుతాను. మన వ్యక్తిగత ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు తెలియకుండా దేవుని సన్నిధి ఆవరిస్తుందంట, మనకు తెలియదు. అటువంటి తరుణములో పొరపాటున ఒకరికి దెయ్యం పట్టింది. ఎవరికి? ఒక ఆమెకి దెయ్యం పట్టింది. ఆ సమయంలో దెయ్యం పట్టిన తర్వాత ఎవరు ప్రార్థన చేయట్లేదు, నీకు దేవుడు ప్రేరేపిస్తాడు. వెళ్ళిన తర్వాత ఎక్కువ చేయమసలేదు, వెళ్తావా ప్రార్థన చేయమంటావా అంటే ఇవిడికి వద్దు బాబోయ్ అంటది. ఏమంటది? వద్దు బాబోయ్ వెళ్ళిపోతానంటది. ఇది ఏమసలేదు, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో పొమ్ము చీకటి శక్తి అంటే వెళ్ళిపోద్ది. అంతేగాని దాని జుట్టు అట్టుకుని ఎక్కడి నుంచి వచ్చో, ఏ చోట నుంచి వచ్చో అనవసరం వద్దు. కనుక వ్యక్తిగత ప్రార్థనలో చాలా శక్తి ఉంటుంది. హల్లెలూయా. కనుక ఒక సందర్భం చెప్తాను, చాలా సందర్భంలో ఒక సందర్భం చెప్తాను. ఈ పాపను అంటాను, మా మెసేజ్నే, నేను ప్రార్థన చేసినప్పుడు నువ్వు కళ్ళు తెరిచి ఉండమ్మా అని వెళ్ళేటప్పుడు ముందు చెప్తాను. ముందు చెప్పిన తర్వాత అలవాటు అయిపోయింది. గమ్ములు ప్రార్థన చేద్దాం ఈ వ్యక్తి కోసం అంటే ఈ పాప కూడా కళ్ళు మూసేసుకుంటారు. ప్రార్థన చేద్దామని ఇలాగ అనేటప్పటికే దబేలు అడిపోతారు. అవతల విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఏ అమ్మాయి పట్టుకున్నావు నేనుంటే ఇంక ప్రార్థన చేస్తున్నారేమనుకున్నా. ఆవిడప్పుడు దేవుడు దర్శించి కనికరించి కృప చూపించి ఆమెను ఆరించినప్పుడు శేషశక్తి వెళ్ళిపోయి దబాలను పడిపోతారు. చాలా సందర్భాలు ఇచ్చారు, ఒకటి కాదు రెండు కాదు, నేను హెచ్చించడం కాదు. కానీ అట్లాగా మన దేవుని వ్యక్తిగత ప్రార్థనలు ఉన్నప్పుడు చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి. కనుక మన వ్యక్తిగత ప్రార్థనలో మనం ఏం చేయాలంటే దేవునితో ఎక్కువ సహవాసం చేయాలి. వాక్యాన్ని బట్టే మనం మాట్లాడుకుందాం. అప్పుడు మన సంఘంలో పాస్టర్ గారు చెప్తారు కదమ్మా, ఇప్పుడు వాక్యం అందించడానికి ఎవరైనా ప్రేరేపించబడిన వారు పేరు చెప్పినప్పుడు జస్ట్ ప్రార్థన, అయ్యా నీ దాసుడు నిలబెట్టుకుని ఏడెంతల ఆత్మచేత నింపి మాకు కావలసిన వర్తమానం మాకు అందించండి, నీ దాసుడిని ఆత్మతో నింపండి అని మాట్లాడి మాకు కావలసిన వర్తమానాన్ని అందించమని ఆ చిన్ని ప్రార్థన చేసినప్పుడు వాడి కలిగిన ఖడ్గం నరికివేయబడినట్లు, నిత్యం వాడిన ఖడ్గం నరికినట్టు సింపుల్గా జరగదు. ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటుంది కదా. నీ ప్రార్థన ఎలా ఉంటుందంటే, వ్యక్తిగత ప్రార్థన ఆ పాస్టర్ గారు అనుకుంటాడు బలంగా ప్రార్థన చేసి వస్తుంటాడు, అది ప్రిపేర్ అయి ఉంటాడు. ప్రిపేర్ అంటే మనం చేసిన ప్రార్థన అవసరమైతే మార్చేది తెలియదు మీకు. ఆయన అంటాడు, గమనించండి, అంటాడు, అయ్యా నేను సిద్ధపాటు కలిగినటువంటి అంశం వేరు, నేను చెప్పవలసింది మారిపోతుంది, సరే మార్చేతని చెప్పేస్తాడు. ఒక దినములో చెప్తాను వ్యక్తిగత ప్రార్థన. మీరు నిజంగా మీ ప్రార్థన మీరు చెక్ చేసుకోండి. ప్రభువా నేను వెళ్తున్నాను, ఇంటి దగ్గర మాట్లాడుకోండి, ప్రభువా నేను వెళ్తున్నాను గట్టుగా నీ దాసుడు నాతో మాట్లాడినట్టు వాక్యంతో మాట్లాడండి అని అడగండి. ఖచ్చితంగా దాసుడు నీతో మాట్లాడతాడు వాక్యం ద్వారా, మారిపోద్ది. అలాగన మనం వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి. ఈ వ్యక్తిగత ప్రార్థనే మన జీవితాలని మార్చేస్తారు. అంతే తప్ప మనం మన వెళ్ళాం మా చిన్నాన్నయ్యతోడైనా ఎవరు బాబురావు గారు, నాకు ప్రార్థన రాదు అని అంటేనే 2 ముక్కలు తెమిచేసాడు. ఎలాగా 2 ముక్కల్లో ప్రార్థన తెమిచాడు. అద్భుతమైన ప్రార్థన. ఆ వయసుకి అలా ప్రార్థన చేయడం, అయినా చాలా దీర్ఘ ప్రార్థన చేస్తాడు. అట్లాగా సమయము సందర్భాన్ని బట్టి సేవకుడిచ్చిన అంశాన్ని బట్టి ఆ సమయం చూసుకుని మనం ప్రార్థన చేయాలి. అంతే తప్ప మనకి ఏమైనా నువ్వు ప్రార్థన చేయాలని అంటే ఇంటి దగ్గర బోల్డ్ సమయం ఉంది, చేసుకోవచ్చు. అంతే తప్ప దొరికిందే సమయం కదా అని సెల్ ఫోన్ చూడటం,
దొరికిందే సందు కదా అని సెల్ ఫోన్ చూడటం, ఎక్కువ టీవీ చూడటం, వాడితో వీడితో మాట్లాడటం, అది వ్యర్థమైన పనులు. నాకు ఖాళీ ఉందనంటే ప్రార్థనలోకి వెళ్ళిపోతాను. కనీసం అట్లా జస్ట్ భోజనం చేసినట్టు ఒకవేళ సమయం ఉంటే మధ్యలో వస్తాను, వెళ్తానికి సమయం ఉంటే మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళిపోతాను. ఎందుకు? ఆ సమయాన్ని పాడు చేయకూడదని. కనుక మనం సమయాన్ని పాడు చేయకూడదు, వ్యక్తిగత ప్రార్థన చేయాలి. ఆ సంఘంలోకి వెళ్ళినప్పుడు అంశం ఏదైతే ఇస్తారో అంశాన్ని బట్టే మనం ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు మన గౌరవము, విలువ. దేవుడు కూడా అమ్మా ఎంతవరకు నువ్వు నాతో సహవాసం చేసావు కదా, వ్యక్తిగతంగా నీ మాటలు వింటానే అని ఆయన ఏం చేస్తాడంటే తారుమారు చేసేస్తుంటాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. మీ వ్యక్తిగత ప్రార్థనని మీరు చెక్ చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థన మీరు చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోండి. ఈ రోజు ప్రారంభించండి. వ్యక్తిగత ప్రార్థన ఎలా చెక్ చేసుకుంటారని అంటే, నేను ప్రతి విషయంలో కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను.